వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. రేపు జరిగే గణేష్ విగ్రహాల నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ హైదరాబాద్లో రోడ్ల మరమ్మతులు చేస్తూ బ్యారికేడ్లు, వీధి దీపాలను సిద్ధం చేస్తోంది. ఖైరతాబాద్ బడా గణేష్ ను శోభయాత్రగా తీసుకెళ్లి నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు బాలాపూర్ లడ్డు వేలం తర్వాత ప్రధాన ఊరేగింపు ప్రారంభమై నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ రానుంది. బాలాపూర్ గణేష్ విగ్రహ ఊరేగింపు ప్రారంభమైన తర్వాత ఇతర విగ్రహాలు ఏకకాలంలో వాటి మండపాల నుంచి తమ ఊరేగింపును ప్రారంభిస్తాయి. చార్మినార్, ఎంజే మార్కెట్ దగ్గర ప్రధాన ఊరేగింపుల్లో చేరతాయి. ఆ తర్వాత ఊరేగింపు హుస్సేన్ సాగర్ కు వెళ్తోంది. అక్కడ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఇక ఈ గణేష్ నిమజ్జనాలను కనులారా వీక్షించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రావెలింగ్ ఫెసిలిటీస్ ను కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 6న అంటే రేపు లాస్ట్ ట్రైన్ మధ్యరాత్రి 1 గంట వరకు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై 7వ తేదీ మధ్యరాత్రి 1 వరకు మెట్రో సేవలు కొనసాగనున్నాయి. భక్తులకు ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. బడా గణపతి ఖైరతాబాద్ వినాయకుడి శోభయాత్ర నేపథ్యంలో ఖైరతాబాద్ లక్డీకపుల్ మెట్రో స్టేషన్లలో అదనపు సిబ్బందితో పాటు పోలీసులు, ప్రైవేటు సెక్యూరిటీతో పర్యవేక్షిస్తున్నామని హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపారు. రద్దీకి అనుగుణంగా సెలెక్ట్ చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ ఎక్స్ట్రా బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తోంది. ఇదే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీఎస్ అదనపు ట్రిప్పులను తిప్పనున్నట్లుగా తెలిపింది. నిమజ్జనం రోజు నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ సర్వీసులను కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.